సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి ఇప్పుడు తన బిడ్డతో సింగిల్గానే ఉంటున్నారు. హేమచంద్రతో విడాకుల గురించి నేరుగా బయట కానీ అటు సోషల్ మీడియాలో కానీ ప్రస్తావించని ఈమె ఇప్పుడు మాత్రం ఇండైరెక్ట్గా ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. బంధాలు భాగస్వాములు ఎలా ఉండాలనేది చెప్పుకొచ్చారు. బంధాల విషయంలో భాగస్వాములు ఒకరికొకరు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ద్వారా జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని శ్రావణ భార్గవి అన్నారు. అలాగే యువర్ ఫెమినైన్ ఎనర్జీ, యువర్ మాస్కులిన్ ఎనర్జీ థియరీని ప్రస్తావిస్తూ భాగస్వామి మద్దతు ఇస్తే ఎన్ని పనులు చేసినా ఒత్తిడి అనేదే ఉండదంటూ చెప్పుకొచ్చారు. ఒంటరిగా ఉన్నవారు తమను తాము పోషించుకుంటూనే తమపై ఉన్న బాధ్యతలను నెరవేర్చుకోవాలన్నారు శ్రావణ భార్గవి. అంతేకాదు ఒంటరిగా ఉన్నవారికి కూడా తన స్వానుభవంతో ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు శ్రావణ భార్గవి. ఒంటరిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో మ్యాన్ అండ్ ఉమెన్ రెండు పాత్రలను ఒక్కరే పోషించాల్సి వస్తుందన్నారు ఈమె. అటువంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోవడం, తమ వాళ్ళను రక్షించుకోవడం ముఖ్యమన్నారు ఈమె. ఎంటీ ట్యాంక్ నుంచి ఎవరూ ఏమీ ఇవ్వలేరని, కాబట్టి తమను తాము పెంపొందించుకోవడం, ప్యాంపర్ చేసుకోవడం అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరికి వారుగా సంతోషాన్నిచ్చే పనులకు సమయం కేటాయించాలన్నారు. ఈ క్రమంలోనే ఎవరూ గిల్ట్ ఫీల్ కానవసరం లేదని, ఈ విషయంలో తనకు ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేదన్నారు శ్రావణ భార్గవి. అలాగే శారీరక మానసిక శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదన్నారు శ్రావణ భార్గవి. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆమె ప్రస్తావించారు. ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం తాను వారంలో కనీసం 4 రోజులు వర్కౌట్ చేస్తానన్నారు ఈమె.